అరటికాయలు తేడానికి పోతున్నాడు. నేను గాలి వస్తుంది, మస్తు ఎంజాయ్ చేస్తున్నా. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మహావీర్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగో ఈ రోజు జైన్ గార్డెన్ లో 2 సొరకాయలు మంచి లేత నాటు భలే ఉన్నాయి. ఇవి 2 వెళ్ళినాయి. ఇంకా చిన్న బుడ్డిగాడు ఇవేమో చెట్టు మీద కొన్ని పండినాయి. చెట్టు మీదే ఇస్తున్నా మహావీర్, మనం తినటానికే మహావీర్. ఇవి ఇక్కడ పెడదామా? లే ఇక్కడ పెట్టు ఈ సొరకాయ. వీటిని ఇట్లా పెడదామా? ఇస్తా తింటాను. వీటిని ఇలా పెట్టు. నాకు ఆకలిస్తుంది. ఇదిగో ఈ చెట్టు మీద పండినాయి. అయ్యో మహావీర్, ఇది చూడు పిట్ట ఎట్లా తిన్నదో. ఇక్కడ పిట్ట కాదు, కోతులు తిన్నాయి కదా. కోతి కాదు, ఇక్కడ కోతులు వస్తున్నాయి, కోతులు తిన్నాయి. ఇక్కడ ఇది పిట్టలు పక్షులు అన్ని తింటాయి కొన్ని. అట్లా ఇవి చెట్టు మీద పండింది, భలే ఉంటది. మహావీర్ నీకు తెంపిస్తా. నాకు నచ్చిన లాభడకాయ నచ్చుద్ది. ఇంకో మహావీర్ నీకు కింద పడిపోద్ది. ఒకటి అవి తీసుకొని మంచిగా తినేసే మహావీర్. తీసుకొని తినేస్తా. పొట్టెక్కడ వేయాలి, చెట్లలో వేయాలి. ఎలా ఉన్నాయో చెప్పు. ఇటు తిరిగి తిని మన ఫ్రెండ్స్ కి చెప్పవా మరి ఎలా ఉన్నాయో? తోలుతోటి ఎలా తింటారు? తోలుతోటి కాదు, అయ్యి తోలు తీస్తున్నా. చూడు సాక్షి, ఇంతవరకు పండినాయి. ఇక్కడ ఏంటిది? ఇక్కడ ఇదేంటిది? ఇప్పుడైతే ఇంతవరకు పండినాయి. ఇవి తిన్నాం మనం. ఇంతవరకు పండినాయి. ఇప్పుడు ఇవి తిన్నాం మనం. తిను మహావి, ఎట్లున్నాయి తిని చెప్పు ఎలా ఉన్నాయి. అబ్బా నచ్చింది. అట్లా కాదు మహావీర్, ఇట్లా తీసుకొని ఇట్లా పట్టుకొని తినాలి. ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. తేనెలో ముంచుకొని తిన్నట్టే ఉంది. తేనెలో అరటికాయలు ముంచుకొని ఎక్కువ సాధారణంగా ఇట్లాంటి కచ్చే, ఇంతకంటే ఇంకా ఘోరంగా కచ్చగా ఉంటాయి. వాటిని తెంపి చాలా రోజులు అయిన తర్వాత మన చెట్టు మీద పండి తినాలంటే కొంచెం మన ఇంట్లో పండించుకుంటేనే, లేకుంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటేనే తినగలుగుతాం. కానీ చెట్టు మీద ఆ మజా వేరు. ఎంత బాగున్నాయి మహావీర్, ఎట్లున్నాయి? చాలా బాగున్నాయి. సూపర్. తిన్ మహా మెత్తగా మింగు. ఎంత ముంగాలి. చెట్టు మీద బండినాయి. ఎట్లా అంటే కొంచెం కొన్ని తిన్నా సరిపోతాయి. అన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటాయి, పోషకాలు అవన్నీ కదా. నీకేమనిపిస్తుంది మహావీర్ ఇట్లా తింటుంటే? మనం నాకు తినాలనిపిస్తుంది. ఎందులో తేనెలో ముంచుకొని తినాలనిపిస్తుంది. ఉండటమే తేనెలో ముంచుకొని తిన్నట్టే ఉంది. బా భలే ఉన్నాయి మహావీర్ ఇవైతే.
చిన్న పిల్లలకి చూడండి, చెప్పు మాట్లాడు. ఇది పట్టుకో. చూడండి, చిన్న పిల్లలకి తీయటాకలు వేస్తుందంటే నాది. నువ్వు ఇది నీకు ఇస్తా. ఇట్ట పట్టుకో, ఇట్ట పట్టుకో. నువ్వు పట్టుకో, చెప్పు, చెప్తాను. చూడండి, మీ పిల్లలకి తీయటాకలు వేస్తుంది. మీ పిల్లలకి నాకు స్వీట్స్ కావాలి అంటే ఇంట్లో అంటే అరటి పండ్లు పండునవి తీసుకొని అందులో ఒక పిండి తీసుకొని, మజా పిండి కాదు, అది రాగి పిండి తీసుకోవాలి. రాగి పిండి లేకపోతే జొన్నల పిండి అయినా పర్లేదు, జొన్నల పిండే మంచిది హెల్త్ కి. చూడండి, జొన్నలు మీ పిండి నేను చూసిన పిండి, నేను చెప్పిన పిండి లేకపోతే జొన్నల పిండి ఉంటే అందులో ఇంట్లో అట్టి పండ్లు లేవనుకో బయట కొనుక్కొచ్చుకొని వద్దండి. బయట అందులో పెస్టిసైడ్స్ కలుపుతారు. చూడండి, అలా తినొద్దు. అందులో పెస్టిసైడ్స్ పెడతారు. అందులో చచ్చిపోయే మందు కలుపుతారు. కలిపి తెంపి చచ్చిపోయే మందులు కలుపుతారు అందులో. అందుకే బయట కలుపుకొని తినొద్దండి. ఇది చూడండి, వేటికైనా జామకాయలైనా జామకాయలు కొనుక్కోవచ్చులే కానీ జామకాయలకు అంత కలపరు. కానీ జామకాయలు కూడా హైబ్రిడ్ వస్తున్నాయి ఈ మధ్య తినకూడదు. మన ఇంట్లో పండించుకొని మన ఇంట్లో అయితే భలే ఉంటాయి. లేకుంటేనేమో ఆర్గానిక్ అంటే మందులు వేయకుండా కెమికల్స్ కలవకుండా అమ్మే పండ్లు ఉంటాయి చూడు, అవి కూడా దొరుకుతాయి. అవి తింటే మంచిది. ఓహో, చూడండి, మీకు ఎప్పుడన్నా స్వీట్లు కావాలనిపిస్తే అట్టి పండ్లతో స్వీట్స్ చేయొచ్చు. ఎలా అంటే అదకించే నూనె కొనుక్కొచ్చుకోవాలి, నాచురల్ నూనె కొనుక్కొచ్చుకోవాలి. జాగ్రత్తగా కొనుక్కొచ్చుకోండి, లేకపోతే అందులో కెమికల్ వేస్తారు. గానుగ పట్టిన నూనె ఉంటది, మనం తెచ్చుకుంటాం. అట్లా గానుగ పట్టిన నూనె మనం అప్పుడప్పుడు తెచ్చుకుంటాం కదా, అట్లాంటి నూనె. గాని పెట్టుకున్న నూనె తెచ్చుకోండి, అదే మంచిది. దాంతో అది వాడితే మంచిది. అది వాడితే అందుకే మంచిది నాకు చెప్తున్నాడు. అది చూడండి, ఈ మొలకాయ బుర్ర చూడండి ఉండి అరటి పండుతో స్వీట్స్ చేయాలి. అదకించే నూనె అరటి పండ్లు తీసుకొని వాటిని నూనెలో వేయించి అందులో గజ్జకాయలు పిండేసి దాన్ని ఒత్తి గజ్జకాయలాగా చేసి దాన్ని పిండి ఇలా మూతలాగా తీసి అందులో దీని ముక్కలన్నీ పెట్టి గట్టిగా అరిసెలు చేసేది కాకుండా గజ్జలు చేసేది ఉంటది కదా, ఆ గజ్జలన్నీ మూతలాగా తీసి ఓపెన్ చేసి అందులో పెట్టి దాన్ని మూసి గజ్జకాయలు చేసేది ఉంటది కదా, ఆ గజ్జకాయలు వేయించి అందులో దూసి గజ్జకాయలు ఉంటాయి చూడండి, గజ్జకాయలాగా చేసి గజ్జకాయల పిండిని గజ్జకాయలల్లా అలా అరటి పండ్ల ముక్కలు చీమంతా చిన్నవి చేసి అందులో వేయాలి. ఇవి వేసినాక రెండేయకూడదు, ఇన్ని కావాలి అందులో ఇన్ని వేస్తే సరిపోద్ది. అది వేసినాక గజ్జలు చేసేది ఉంటది కదా, గజ్జలతో గట్టిగా వత్తాలి. గజ్జలు చేసేదాన్ని వత్తినాక నూనెలో మంచి మంట చేసినాక వేయాలి. సింపుల్, అంతే. రెడీ. ఇంకా గజ్జకాయలు రెడీ. అట్లా మహావీరు
మంచిగా ఇంట్లో వాళ్ళ అమ్మ గౌతమి చేసి పెడుతుంది కదా, మంచిగా అన్ని చూస్తుంటాడు. తను కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తుంటాడు కదా మహావీర్. కసుకోనా అదే పిల్లపట్టు ఇంకా దీని ఇంకా దీని ఇవి ఇట్లా చెట్టు మీది అబ్బా ఎంత ఆహాహా మజానే వేరు. తిన్నాను తిను. అది తిన్న తర్వాత ఇంకో ఇది తిను. మెత్తగా నవిలి మింగు. ఎందుకు మెత్తగా నవిలి మింగాలి చెప్పు? శక్తి రావడం కోసం. మన లాలాజలం, మన సెలైవ ఉంటది అది కలిసి మెత్తగా నవిలి ఆస్వాదించుకుంటూ తిని 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 మంచిగా ఇట్లా ఇట్లా తిన్నావు అనుకో మస్తు ఉంటది. మంచిగా ఆ టేస్ట్ ఎంజాయ్ చేసుకుంటూ శక్తి దానికన్నా ఇంకా నవిలితే ఇంకా శక్తి వస్తుంది. అట్లా ఎంత మెత్తగా నవిలి అంత మంచిగా ఉంటే మింగితే అంత మంచి దాంట్లో ఉన్న బలం అంతా మనకు వస్తుంది. దాంట్లో ఉన్న ఆ పవర్ అంతా మనకు కూడా వస్తుంది. దాంట్లో ఉన్న పవర్ ఇక్కడ కాదు పండింది మంచిగా తిని తిను మహావీర్. కింద పండి కింద ఎట్లుంది మహావీర్? మంచిగా ఉన్నాయి కదా? మంచిగా ఉన్నాయి. ఓకే బాయ్ చెప్పు. బాయ్. వావ్, ఈ కాకరకాయ చూడండి. ఇక్కడ ఒక కాకరకాయ పండింది. ఇక్కడ ఒక కాకరకాయ పండింది. పండిన కాకరకాయ కూడా తినొచ్చు. ఇక్కడ చూడండి ఒక కాకరకాయ. నేను కూడా తింటాను. అట్లా గట్టి తీయకాకుండా అట్లా గట్టి తీస్తే కచ్చేది, అది కచ్చేయి వద్దు. పండు తిందు. పండు తెస్తా కాకరకాయ. అది కూడా కూడదు. నీకు పండు కాకరకాయ చేస్తా. ఇక్కడ వావ్, పండు కాకరకాయలు నేను తీసుకొస్తే నువ్వు తింటావా? నువ్వు ఫస్ట్ అది అర్ధి తిను. అరటికాయ తిను. తింటాను. మెత్తగా నవ్వులు తిను. నీకు పండు కాకరకాయ నేను తీసుకొని వస్తా. ఏ మహావీర్, పండు కాకరకాయలు పైన ఉన్నాయి కదా, పైన ఉన్నాయి. తినలే, ఇప్పుడైతే తిని. ఓకే బాయ్ చెప్పు. బాయ్. ఇటు చూడు, ఇటు చూసి బాయ్. బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. Enough for today. Bye. తినండి ఫ్రెండ్స్. మర్చిపోయాను. మీ పిల్లలకు కూడా ఇలానే తినండి. ఇలానే మీ పిల్లలకు కూడా పెట్టండి. ఆరోగ్యం మంచిది. ఆరోగ్యానికి మించింది ఏది లేదు. అరటి పండు ఒకటే. మనకై ఉన్న ఆరోగ్యం లేకుంటే వేస్ట్. ఎందుకంటే మనము పేపర్లో గాలి పెట్టకుండా గాలి వచ్చి మీ ఇంట్లో కూడా ఇన్ని చెట్లు పెట్టుకోండి. మీరు కూడా తినగలుగుతారు. లేకపోతే ఊకే మీరు చేసుకొని తినేదేనా? ఎప్పుడన్నా పండు తినాలనిపిస్తే బయట కొనుక్కొచ్చుకొని తింటాడు. ఏంది ఈ జీవన విధానం? చెప్పండి మీది. ఆ జీవన విధాన్ని మార్చుకొని ప్రకృతి జీవన విధానం తెచ్చుకోండి.